వాస్తవంగా రాజ్యాంగం అప్పుడు 1950లో రాసినప్పుడే ఆ నిబంధన ఉంది. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై ఎక్కువగా ఫోకస్ పెట్టి వాళ్ళ దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి. నిజంగా చాలా ఘోరంగా ఉంది. చాలామంది ఇబ్బంది పడ్డారు, ఇబ్బంది పడుతున్నారు కూడా. ఆ కేసు చాలా బలమైన కేసు. ఏంటంటే ఒక ఓసీ కానీ బీసీ కానీ వాళ్ళిద్దరి మధ్యన ఎస్సీ వారి మధ్య గొడవలు అయితే ఈ కేసు పెడితే ఆ కేసు చాలా బలమైన కేసుగా రాజ్యాంగంలో ఉంది. వాళ్ళు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. చాలా విషయాల్లో దుర్వినియోగం అవుతుంది. ఈ కేసు ఎప్పటి నుంచో జరుగుతుంది. అది ఒక సందర్భంగా చెప్పాలంటే నేను కూడా అందులో బాధితున్నే. కాకపోతే ఏంటంటే వీళ్ళు క్రిస్టియానిటీకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ హక్కుని వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అది చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇది కొంతవరకు మేలు చేస్తుందని అనుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఈ కమ్యూనిటీ ఏదైతే ఉందో దానికి ఏవైతే రిజర్వేషన్ కొంత కేటాయించబడి ఉంటుంది గవర్నమెంట్ నుంచి. అయితే ఇప్పుడు 5% అనుకోండి, అందున్న 10 మందికి 5 మంది, అంటే ఆ 10 మందిలో 5 మందికి రావాల్సింది కూడా క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో కన్వర్ట్ అయిపోయినాక వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాంటప్పుడు మిగతా ఉన్న ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి కూడా అవి దొరకడం కష్టమే కదా, అంటే ఏవైతే వీళ్ళు తీసుకుంటున్నారు క్రిస్టియానిటీ వాళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు ఇక్కడ మతం మారినందువల్ల వాళ్ళకి కొన్ని ఉపయోగాలు ఉంటున్నాయి. ఆర్థికంగా బలపడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్థికంగా వెనకబడినటువంటి ఎస్సీ ఎస్టీ కులాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లని వాళ్ళు ఆర్థికంగా బలపడి ఉంటారు కాబట్టి ఎక్కువగా లాగేసుకోవడానికి అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఈవేళ అన్ని పరిగణనలోకి తీసుకుని ఖచ్చితంగా ఈ నిబంధనలు లేకపోతే ఎట్టడుగున్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలు ఇబ్బంది పడే అవకాశం ఉందని అప్పుడు 1950లోనే పెట్టిందే ఇది. కాకపోతే ఇప్పుడు మరొకసారి ప్రపంచానికి తెలిసింది, బాగా ఎక్కువగా తెలిసింది ఈ కేసు పడిన తర్వాత. ఒక పాస్టరు ఎస్సీ ఎస్టీ మీద కేసు పెట్టేసి చాలామందిని ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఇతను ఎస్సీ కాదు, ఇతను ఒక పాస్టరు, 15 సంవత్సరాలుగా ఇందులో ఉన్నాడు. ఇతను చెల్లదని ఒక వ్యక్తి, ఇవన్నీ నిబంధనలు తెలిసినటువంటి వ్యక్తి ఆయనమే కేసు వేయడం జరిగింది. అది హైకోర్టు ఏమో నీది చెల్లదురా బాబు అని చెప్పడం జరిగింది. ఆయన ఎంత ఆర్థిక స్తోమత పడటో చూడండి, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయాడు. ఆయనకు తెలియదు అనుకుంటా నిబంధన, తెలియక సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతే సుప్రీంకోర్టు అది పూర్తిగా మీ హక్కును కోల్పోతారు, మీకు ఉద్యోగ అవకాశాల్లో కానీ అలాగే ఇక్కడ మీకు ప్రాథమికంగా సంభవించినట్టు అంటే ఎవరు కూడా మిమ్మల్ని దూషించకూడదు, కులం పేరు పెట్టి నిందించకూడదు, మీపై గొడవకు రాకూడదు, మిమ్మల్ని తక్కువ చేసి చూడకూడదని ఉన్నటువంటి ఆ సెక్షన్స్ ఈవేళ వాళ్ళకు వర్తించకుండా చేసినందువల్ల కొంత క్రైమ్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు బలపడిపోయి జనాలను ఇబ్బంది పెడుతున్నారు. అందుకే ఈ కేసు ఇవాళ బయటకు వచ్చింది. ఖచ్చితంగా మంచి జరిగిందని అనుకోవాలి. అయితే ఇప్పుడు ఏదైతే కన్వర్షన్స్ చేసిన క్రిస్టియన్స్ కానీ ఉన్నారు కదా, హిందూ నుంచి కన్వర్ట్ అయ్యేటోళ్ళు, వాళ్ళు ఇప్పటికీ అర్హతలు పొందుతున్నారు. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా గవర్నమెంట్ వారిపై చర్యలు తీసుకోవాలా, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాన్ని తీసేయాలి. ఇప్పుడు మా హిందుత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళకి ఈ అవకాశాలు ఎందుకు కల్పించాలి? వాస్తవంగా మనం ఆలోచిస్తే మన భారతదేశ ఐక్యతని, సమగ్రతని, సాంప్రదాయాల్ని గౌరవించినటువంటి వ్యక్తులకి ఈ చట్టాలు ఎందుకు వర్తించాలి?